బాలుడు మృతి బాధాకరం. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన లక్షిత్ అనే బాలుడు మృతి బాధాకరమని గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయశంకర్ అన్నారు. బాలుడు మృతికి తన ప్రగాఢ సానుభూతిని ఆయన తెలియజేశారు. 2 రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు నేడు శవమై కనిపించడం విచారకరమని పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినా బాలుడి ఆచూకీ లభ్యం కాకపోవడం, నేడు బాలుడి మృతదేహం శవమై కనిపించడం తమను కలిచివేసిందన్నారు. అభం శుభం తెలియని 3 ఏళ్ల బాలుడు ఈ విధంగా దుండగుల చేతిలో హతమవ్వడం జాతి యావత్తు ఆలోచించాల్సిన విషయమని పోలీసులు దీనిపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోదని, బాలుడు కుటుంబానికి సంపూర్ణ సహకారం అందిస్తుందని, కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు. మీరు ఎవరు రావాలి, ఎవరు లేరు సార్, తల్లిదండ్రులు ఎవరు లేరు, వాళ్ళు కనిపించేవాళ్ళు. అక్కడ అంగన్వాడీ ఇప్పుడు రాలేదు కదా మనం మొలతాడలేదు, అది మొలతాడేలేదు, ఎండి మొలతాడలేదు, అది ఎండి మొలతాడలేదు, ఎండి మొలతాడు కాలు కట్టిండు దున్నుకొని వచ్చిండే పాపం. కట్టిందేను పిల్లోడు తీసుకొచ్చి గొంతేంటి వాడు అల్లాడి మరకాల పైన కట్టిందే, అది చంపేసింది. వైరాదు అది వైరనా స్వామి మొలతారు లేదా మొలతాడు కాదు, మొదటి ఇబ్బకు వైరు బాబా, ఇది వైరది ఏం చేసింది. ఇది దూరం ఏం కాదే, ఏడ్చి వాడి వదిలిపెట్టిపోయింది, వాడు ఏడ్చి గొంతేండి చచ్చిపోయింది.